జనరల్ గా ఈ రోజు మనం ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, మ్మ్, అసలు ఎన్ని డేస్ ట్రిప్, ఎన్ని డేస్ ప్లాన్ అనేది మనం ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం. జనరల్ గా నేను అసలు ఈ ట్రిప్ కి నేను ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది వద్దామని. బట్ కానీ ఒక 2 days 3 days అదే ఒక 1 week 2 weeks డిలే, ఒకసారి వేల్స్ వచ్చి సేమ్ ఇటు డైరెక్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ వేల్స్ ఇక్కడ టూ మచ్ ఎక్స్పెన్స్, అప్పుడు కాస్ట్ మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను రూమ్స్ చూస్తే 2 days కి 3 days కే అప్రాక్స్ £180, 160, మోర్ దెన్ £120 పైన ఉన్నాయి అనమాట రూమ్స్ అన్ని. 2 days కి 3 days కి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ పెట్టడం అనేది అనుకున్నాను. సో తర్వాత అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాను అనమాట, కొంచెం గ్యాప్ తీసుకుందాం అనేసి అగైన్ రూమ్ కి వెళ్ళాను, లండన్ వెళ్ళాను. సో మొన్న అన్ఎక్స్పెక్టెడ్ గా సరే ఇంకా పోదాం, టైం అసలు ఎందుకు, రూమ్స్ ఎలా ఉన్నాయని ఆ రోజు ఎందుకు ఓపెన్ చేశాను. ఆ రోజు ఓపెన్ చేసిన బట్టినే నాకు 3 days కి £70 చూపించింది, 3 nights కి. సో కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంది కదా అనేసి నేను బుక్ చేశాను అనమాట. 3 nights కి సడన్ గా అప్పుడే బుక్ చేశాను. ఇంకా సేమ్ ఆ రోజు నైటే మన బస్ కూడా బుక్ చేశాను అనమాట. బస్ కూడా తక్కువగానే పడింది. నైట్ బస్ బుక్ చేశాను. బస్ బుక్ చేసేసి నైట్ ఎక్కేస్తే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దిగాను అనమాట. నాకు బట్ హాస్టల్ 3కి చెక్ ఇన్. సో ఇప్పుడు నాకు హాస్టల్ కి £70 పడింది. నా టికెట్ ఒక £40 పడింది. అండ్ అగైన్ నా ఇంకా ఇక్కడ ఇంకా పెద్ద ఖర్చులు ఏముంటాయంటే, ఇంకా మనం తిరగడానికి వాటికి ఫుడ్ కి కొంచెం ఎక్స్పెన్స్ అయింది. ఫుడ్ కూడా అంత ఎక్కువ, 2 days కి ఒక £20 £30 అయిపోయింది. సో ఇక్కడ అగైన్ నేను 2 days లోకల్ తిరిగాను. ఈడెన్బ్రాలో 2 days తిరిగాను. థర్స్డే ఫ్రైడే సాటర్డే ఏమో ఇటు సైడ్ మనకి మొత్తం ఎటు చూసినా మనకి ఇవే ఉంటాయి అనమాట. లైక్ ట్రావెల్స్, 1 day టూర్, 2 day టూర్, 3 day ట్రిప్స్ అని ఇలా ఉంటాయి అనమాట టూర్స్ కి. సో నేను ఫస్ట్ అసలు బిజినెస్ కి వెళ్దాం అనుకున్నాను. అక్కడికి మొత్తం బుక్ చేశాను అనమాట, టికెట్స్ మొత్తం బుక్ చేశాను. కానీ బట్ అది సేమ్ టైం నేను ఇడెన్బ్రా నుంచి కూడా చూసాను బుక్ చేశాక, అసలు ఉన్నాయా లేవా అని. నేను ఐసెల్ ఆఫ్ స్కైకి వెళ్దాం అనుకున్నా కానీ అది కొంచెం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. మనం పెట్టుకుందే 200 to 300 pounds అలా పెట్టుకున్నాం అనమాట ట్రిప్ మొత్తానికి. మనకు కొంచెం ఓకే బానే ఉంది కానీ బట్ ఒక కొంచెం అటు ఇటు అయింది. కొంచెం టికెట్స్ క్యాన్సిల్ వల్ల కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది అనమాట. సో దాన్ని కవర్ చేసుకోవడానికి మనం సేమ్ ఈ ట్రిప్ ప్లాన్ చేసాం. అది క్యాన్సిల్ చేశాను. అది ఒక 3-4 days లో నాకు అప్రాక్స్ £70 పడింది అనమాట టికెట్, 1 day టూర్ కి. ఇది నాకు £56 పడింది. ఇన్వెస్ట్నెస్ కి కూడా సేమ్ ఇదే, మేము వచ్చే దారిలోనే ఇన్వెస్ట్నెస్ తర్వాత లోచ్నెస్ అనమాట. సేమ్ ఇదే ప్లేస్ కి ఇక్కడికే వస్తుంది అనమాట. సో ఎందుకు మళ్ళీ అక్కడికి ట్రావెల్ చేసి మొత్తం టైం వేస్ట్ కదా, మళ్ళీ 1 day 2 days నేను ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇప్పుడు 1 day 2 days ఎక్కువ స్పెండ్ చేసినా గానీ నీకు ఎక్కువ అమౌంట్ అది, ఫుడ్ కి, హాస్టల్ కి అగైన్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టాలి. సో ఎందుకులే అవి కట్ చేసేసాను. హాస్టల్ కి ఇవన్నీ ఎక్కువ నేను పెట్టకుండా. సో దీనికి బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ నైట్ చూసాను. నైట్ 2కి చూసాను. 2కి చూస్తే ఎర్లీ మార్నింగ్ ఉంది బస్సు. సరే బుక్ చేశాను. ఎర్లీ మార్నింగ్ కి 8కి ఎర్లీ మార్నింగ్ ఇటు వచ్చేసాను అనమాట. సో ఈ రోజు మన జర్నీ మొత్తం 12 hours అనమాట. లైక్ మార్నింగ్ 8కి ఎక్కాము, ఇంకా నైట్ 8కి డ్రాప్ చేస్తాడు. ఇక ఇప్పటి వరకు అయితే ట్రిప్ బాగానే ఉంది. మనం ఆల్మోస్ట్ స్కాట్లాండ్ అంతా బస్ జర్నీలో కవర్ చేసాం. అప్రాక్స్ మన ట్రిప్ 600 kilometers అనమాట. ఇది అప్ అండ్ డౌన్ 600 kilometers వస్తుంది. కానీ చాలా బాగుంది ట్రిప్ మాత్రం. మేము వచ్చే వేలో ఆ హిల్స్ గానీ లైక్ ఆ లొకేషన్స్ గానీ చాలా బాగున్నాయి. లొకేషన్స్ మాత్రం అసలు మీకు మొత్తం వీడియోస్ లో క్యాప్చర్ చేశాను. మొత్తం ఆ వీడియోలో మంచిగా ఉంది. లొకేషన్ మాత్రం మంచి మ్యూజిక్ యాడ్ చేసి పెడదాం. లొకేషన్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. వర్త్ ఇట్. £56 ఇక్కడికి వచ్చి. ఇంకా మనకు కొంచెం మనీ ఉంటే ఎక్స్ట్రా క్రూజ్ కూడా వెళ్లే వాళ్ళం, కానీ
ఆయన క్రూజ్ కూడా పెద్ద ఏముంది, ఇక్కడికి వెళ్ళి క్యాజిల్ కి తీసుకెళ్తాడు. ఆ క్యాజిల్ జస్ట్ అలా అక్కడే దిగుతాం, ఇంకా అదే ఎండ్ అన్నమాట. అక్కడ దిగేసి ఆ క్యాజిల్ నుంచి అగైన్ మళ్ళీ బస్ మనకు అక్కడికి వస్తుంది క్యాజిల్ దగ్గరికి. అక్కడ పిక్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకు ఇక్కడే కొంచెం టైం వేస్ట్, రిలాక్స్ బాగుంది కదా అనేసి నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట. అంటే నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారులే, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాగనమాట. అలా అయిపోయింది. యా, అది చూడటానికి చూడండి అంత స్కై మాత్రం, స్కై బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడే మనకి వింటర్ కి చేంజ్ అవుతుంది కదా, ట్రీస్ మొత్తం గ్రీన్ నుంచి కలర్స్ కి చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇంకొక 1 మంత్, ఇది అక్టోబర్ కాబట్టి నవంబర్ ఎండింగ్ కి డిసెంబర్ కి స్నో స్టార్ట్ అయిపోద్ది. అసలు ఇది మొత్తం ఫుల్ గా స్నో తో కవర్ అయిపోద్ది అనమాట. చాలా బాగుంది అసలు. స్నో స్నో ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ, బట్ స్నో లో ఉంటే మనం ఎక్కువ తిరగలేము, చూడలేము అనమాట. ఇలాంటి ప్లేసెస్ చాలా ఫుల్ కోల్డ్, చలి ఉంటది. ఇప్పుడు కూడా కోల్డ్ ఉంది, బట్ సన్ రైజెస్ వస్తుంది కాబట్టి మనకు కొంచెం కోల్డ్ ఇవి రెండు మేనేజబుల్ గా, మనకి ఆల్రెడీ అట్మాస్ఫియర్ అలాట్ అయిపోయింది కాబట్టి ఓకే, పర్లేదు, బాగానే ఉంది. యా, కానీ వర్తి ట్రిప్, అప్రాక్స్ సింగిల్ సోలో ట్రిప్ వచ్చే వాళ్ళైతే ఒక 300 పౌండ్స్ పెట్టుకుంటే బెస్ట్.